ఈరోజు మార్నింగ్ జరిగిన ఎస్జిటి పేపర్ 1 మనం చూసుకున్నట్లయితే అంత ఈజీ లేదు, అంత టఫ్ లేదు, మీడియంగా ఉందని చెప్పారు. ఈవీఎస్ మనకు సైకాలజీ కొంచెం టఫ్ ఉందన్నారు. ఆ సైకాలజీ అయితే దాదాపుగా అప్లికేషన్ మెథడ్ టైప్ లాగా ఇచ్చిండ్రని కొంచెం టఫ్గా ఉందని చెప్తున్నారు. ఇంకా మనకు ఇంగ్లీష్ కానీ అంటే ఇంగ్లీష్ బాగా చేసే వాళ్ళైతే ఇంగ్లీషు తెలుగు ఇవి ఈజీగానే ఉన్నాయి. మ్యాథ్స్ కూడా బాగా ఈజీగా ఇచ్చిండు అని చెప్తున్నారు. పేపర్ అయితే మరీ అంత టఫ్ లేదు, మరీ అంత ఈజీ లేదు, మీడియంగా ఉందని మాత్రం చెప్తున్నారు. అయితే మనకు వచ్చిన కొన్ని క్వశ్చన్స్ని చూసి తెలుగులో మనము క్వశ్చన్ ఆన్సర్ రెండు చెప్పుకుందాము. తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి మన దగ్గర ఉన్న క్వశ్చన్స్ కాడికి చూద్దాము. దానిలో తెలుగులో చూడండి, కందీశకుడు అనేది ఎవరి రచన? ఇది గుర్రం జాషువా. ఇది 7th క్లాస్ లోపల 7th లెసన్ మనకు శిల్పి అనే లెసన్ నుండి ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, వన్నే ప్రకృతి పదం అడుగుతున్నాడు. ఇది కూడా 7th నుంచే వచ్చింది. దానికి వన్నేకు వర్ణం రావడం జరుగుతుంది. ఏమిక అంటే ఏమి ప్లస్ ఇక, ఇది ఇకార సంధి. నెక్స్ట్ గంగిరెద్దు అనేది 6th క్లాస్ నుంచి వచ్చిందండి. ఇది ఒకసారి ప్రీవియస్ టెట్ బిట్ కూడా. దీనికి పల్లె దుర్గయ్య అనేది మనకు రావడం జరుగుతుంది. కత్తి ఆసే కృపాణం అనే పర్యాయపదం అని అడుగుతున్నారు. దానికి ఖడ్గం, ఇది కూడా 6th నుంచి ఇవ్వడం జరిగింది. మనం దాదాపుగా బుక్స్ చూస్తే మనకు 6th 7th 8th ఎక్కువ ఫోకస్ చేసిండ్రు. 9th 10th అనేటివి అక్కడక్కడ బిట్స్ రావడం జరిగిందని చెప్తున్నారు. ఈవీఎస్లో సైన్స్కి అయితే మనకు 9th 10th నుంచి 1-2 బిట్స్ రావడం జరిగిందని చెప్పిండ్రు అనమాట. ఇంకా తర్వాత బిట్ చూస్తే దేశం, సీమ, వారివడి నానార్థాలు. ఇది సీమ, ఇది డైరెక్ట్ 6th క్లాస్లో ఉంటుంది, అది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సింహాసన ద్వాత్రాంత్రిక రచన ఎవరిది అంటే కోరవి గోపరాజు. ఇది 7th క్లాస్లో ఫస్ట్ లెసన్ అండి, చదువు పాఠం నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, లింగ వచన విభక్తి కానిది ఏది అంటే అవ్యయం రావడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగులో తొలి రామాయణము అంటే రంగనాథ రామాయణంగా చెప్పుకోవచ్చు. ఇది గోనబుద్ధారెడ్డికి సంబంధించింది. నెక్స్ట్ చైతన్ చేన్ తోడన్ తోన్ అనేది మనకు తృతీయ విభక్తిగా ఉంటుంది. ఈ కంచర్ల గోపన్న గురించి ఏదో శతకం ఇవ్వడం జరిగింది. ఇవి తెలుగుకు సంబంధించి. సైకాలజీ అయితే యాజ్ యూజువల్ సేమ్గా ఎప్పుడు వస్తున్న మోడల్ వస్తున్న అప్లికేషను, దానిలో సమ్మిళిత విద్య. అదేవిధంగా ఆర్టీఈ నుంచి డైలీ ఒక బిట్ అనేది అడుగుతూనే ఉన్నారు. ఆర్టీఈ 2009 నుంచి ఒక బిట్ రావడం జరుగుతుంది. పియాజేది బ్రూనర్ గురించి. సమ్మిళిత నుంచేమో స్టేట్మెంట్ లాగానేమో అడిగిండంట. వైయక్తిక భేదాలు, సమరూప కౌలాల గురించి, పునర్బలనం గురించి. ఇంకేంటంటే సైన్స్ లోపల మనకు 9th 10th నుంచి కూడా బిట్స్ వచ్చినాయి, 1-2 అని చెప్తున్నారు. ఇంకా విద్యా ప్రమాణాలను బేస్ చేసుకొని దానిలో కూడా ఒక 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ రావడం జరిగిందని చెప్పిండ్రు. ఇంకేందంటే మనకు సైన్స్ నుంచి శాలభోగం అంటే ఏంటిది అని అడిగిండ్రు. అంటే ఇది పాఠశాలకు దానం చేసే దానిని శాలభోగం అని అంటారు అనేది అది బిట్ట ఆన్సర్ దానికి. ఇంకా రామప్ప దేవాలయం లోపల బయటపడ్డవి ఏంటివి అనేది ఏమో సంథింగ్ ఇచ్చినట్టున్నారు. మ్యాథ్స్ కూడా మరీ అంత టఫ్ లేదు, ఈజీగానే ఉంది అన్నారు. ఇంకా మనకు సంపూర్ణ వృత్తము ఏది అని సోషల్ ఇస్తే దానికి భూమధ్య రేఖ రావడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా మనకి ఇంగ్లీష్ లోపల ఏం అడిగిందంటే మై వరల్డ్ అని బుక్ పైన ఏ క్లాస్ దని అడగడం జరిగింది. అంటే అది ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ బుక్ పైన ఉంటుంది. అది మనం ఎవరం దాదాపు కవర్ పేజీని అంతగా అబ్జర్వ్ చేయము. ఈ కవర్ పేజీ పైన తెలుగుకు, సైన్స్కు ఇలా పేర్లు ఉంటాయి. నవవసంతం అని, ఇంగ్లీష్ కూడా ఇట్లా మై వరల్డ్ అని. ఇవి కూడా ఒకసారి బాగా చూసుకోండి. ఈ రోజుటి పేపర్ అయితే మరీ అంత టఫ్ లేదు, మరీ అంత ఈజీ లేదు, మీడియం ఉందని చెప్పారు. ఈ రోజు నా వరకు వచ్చిన క్వశ్చన్స్ అయితే అవి. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఆన్సర్స్ చేద్దాము. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ పైన లోగో పైన క్లిక్ చేస్తే మీకు మా వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. ప్లేలిస్ట్కి వెళ్తే మీకు సబ్జెక్ట్ వైజ్గా కూడా ఉంటాయి. ఈ తెలుగు కవి పరిచయాల మీద కూడా మనం ఒక వీడియో చేసాము, రచనల మీద, ఆత్మకథల మీద. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.